గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం డిలీషన్ ఆఫ్ అండ్ ఎలిమెంట్ ఎట్ బిగినింగ్ అండ్ డిలీషన్ ఆఫ్ అండ్ ఎలిమెంట్ ఎట్ ఎండింగ్ డిస్కస్ చేసాము. ఇప్పుడు డిలీషన్ ఆఫ్ అండ్ ఎలిమెంట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్, అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ నెంబర్ని కానీ పర్టికులర్ డేటాని కానీ డిలీట్ చేయాలన్నప్పుడు డిలీషన్ ఆఫ్ అండ్ ఎలిమెంట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ని యూజ్ చేస్తాము. సో దీంట్లో మనం ఇంతకుముందు ప్రీవియస్ సెక్షన్లో మనం ఏం చేసాము అంటే ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేయాలి అంటే మెయిన్గా 2 కండిషన్స్ చెక్ చేసాము. ఫస్ట్ కండిషన్ ఏంటి, లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. తర్వాత లిస్ట్లో సింగిల్ నోడ్ ఉందా, ఇన్ కేస్ ఎంప్టీ కాదనుకోండి సింగిల్ నోడ్ ఉందా మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయా అని చెక్ చేసాము. అది కూడా ట్రూ కాకపోతే అప్పుడు మనం స్టార్టింగ్లో నోడ్ని ఎండింగ్లో నోడ్ని డిలీట్ చేసాము. ఇప్పుడు మనం డిలీషన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ 2 కండిషన్స్తో పాటు ఇంకొన్ని కండిషన్స్ కూడా మనం చెక్ చేయాలి. ఆ కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎలాగో చేయాలి చెప్తాను, తర్వాత మనం అల్గారిథం వైజ్ చూద్దాము. సో ఫస్ట్ ఏంటి అంటే ఇఫ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్ అని చెక్ చేయాలి. సో ఎంప్టీ ఆర్ నాట్ అంటే హెడ్ ఈక్వల్ టు నల్ అయింది అనుకోండి, లిస్ట్ అనేది ఎంప్టీ. ఇన్ కేస్ ఆ కండిషన్ ట్రూ అయితే మనం రిమైనింగ్ ఏమి పెర్ఫామ్ చేయాలి కదా, అక్కడితో ఆపేయచ్చు. అంటే లిస్ట్ అనేది ఎంప్టీ అనుకోండి, మనం డిలీట్ చేయడానికి ఏ నోట్స్ లేవని, కాబట్టి డిలీషన్ ఆపరేషన్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్ అని మెన్షన్ చేసి మనం అక్కడితో ఆపేయచ్చు, ప్రాసెస్ని ఆపేయచ్చు. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫాల్స్ అయింది అంటే లిస్ట్ అనేది ఎంప్టీ కాకుండా లిస్ట్లో నోట్స్ అనేవి ఉన్నాయి. సో అటువంటిప్పుడు ఏం చేయాలి, సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. ఏంటంటే సెకండ్ కండిషన్ ఇఫ్ లిస్ట్ హ్యావింగ్ సింగిల్ నోడ్ ఆర్ మల్టిపుల్ నోడ్. సో లిస్ట్లో సింగిల్ నోడ్ ఉందా మల్టిపుల్ నోడ్స్ ఉందా. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేయొచ్చు, డిలీషన్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్ అని మనం మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటాం. డిలీషన్ కెనాట్ బి పెర్ఫార్మ్. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ కాకుండా ఫాల్స్ అయిందనుకోండి, అంటే ఫాల్స్ అవ్వాలంటే ఏంటి, లిస్ట్లో సమ్ నోట్స్ ఉన్నాయి, లిస్ట్ అనేది ఎంప్టీగా లేదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తాము, సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఏంటి సెకండ్ కండిషన్ ఏంటి, ఇఫ్ లిస్ట్ హ్యావింగ్ సింగిల్ నోడ్ ఆర్ మల్టిపుల్ నోడ్స్. ఇన్ కేసు సింగిల్ నోడ్ ఉందనుకోండి ఎలా చెక్ చేస్తాము, temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కదా హెడ్. సో temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అయింది అనుకోండి, సింగిల్ నోడ్ ఉన్నట్టు. ఇందులో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెడ్ నోడ్ ఇది సెకండ్ కండిషన్, అంటే temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో మనం చెక్ చేయడానికి రిఫరెన్స్ నోడ్ తీసుకోండి temp1లో, దాన్ని హెడ్ తోటి అసైన్ చేయండి. హెడ్ 1000 కాబట్టి temp1లో కూడా ఏముంటుంది 1000 ఉంటుంది. సో temp1 కూడా ఈ నోడ్ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో temp1 నెక్స్ట్ పార్ట్ ఏముంది హెడ్ ఉంది కాబట్టి ఈ లిస్ట్లో సింగిల్ నోడ్ ఉందని మనం డిసైడ్ అవ్వచ్చు. సో అప్పుడు ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అసైన్ చేస్తాము. సో అప్పుడు హెడ్లో 1000 రిమూవ్ అయిపోయి నల్ ప్లేస్ అవుతుంది. ఈ ఆపరేషన్ మనం ఇంతకు ముందు కూడా చేసాం. సో హెడ్లో నల్ ప్లేస్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాము అంటే డిలీట్ temp1ని డిలీట్ చేసేస్తాం, అంటే ఫంక్షన్ నుంచి టెర్మినేట్ అయిపోతాం. సో ఇది సెకండ్ కండిషన్. ఇన్ కేస్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిందనుకోండి, ఇది ఎప్పుడు జరుగుతాయి, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు. ఇన్ కేస్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిందనుకోండి, సో అప్పుడే ఏంటి మీనింగ్ ఏంటి, లిస్ట్లో ఓన్లీ సింగిల్ నోడ్ కాకుండా నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు మనం ఎలాగ డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనేది చూద్దాం. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనకి 3 కండిషన్స్ అరైజ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు 3 కండిషన్స్ అరైజ్ అవుతాయి. ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే మనం రిమూవ్ చేయాల్సిన నోడ్ స్టార్టింగ్లో ఉందా, లేదు అంటే మిడిల్ ఎక్కడైనా ఉందా, లేదంటే ఎండింగ్లో ఉందా. ఇన్ కేసు స్టార్టింగ్లో మనం రిమూవ్ చేయాల్సిన నోడ్ లిస్ట్కి స్టార్టింగ్లో ఉందనుకోండి, అప్పుడు మీరు ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే డిలీషన్ అనేది బిగినింగ్ చేయాలి. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము డిలీషన్ అనేది బిగినింగ్ అనేది ఎలా పెర్ఫామ్ చేయాలో, సేమ్ అవే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి. ఇన్ కేసు మనం రిమూవ్ చేయాల్సిన స్పెసిఫిక్ నోడ్, ఒక నోడ్ రిమూవ్ చేయమన్నాను నేను, అది ఎక్కడ ఉంది అంటే లిస్ట్కి ఎండింగ్లో ఉంది అనుకోండి,
ప్రాసెస్ చెప్తున్నానో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఈ అల్గారిథంని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏముండాలి, ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి కాబట్టి ఫస్ట్ నోడ్ అడ్రస్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు దేని పాయింట్ వచ్చేస్తుంది, ఫస్ట్ నోడ్ని పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ నోడ్ని నిర్మించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెసిఫిక్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను. నేను రిమూవ్ చేయాల్సిన స్పెసిఫిక్ నోడ్ లొకేషన్ ఇచ్చాను 3 ఇచ్చాను అనుకోండి, అంటే ఈ నోడ్. సో ఇప్పుడు చూడండి, ఈ నోడ్ ఏమైంది, ఫస్ట్ నోడ్ అయింది కదా. సో సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ అయింది. సో ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ నోడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే డిలీషన్ ఎట్ బిగినింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఇన్ కేస్ నేను ఇప్పుడు స్పెసిఫిక్ లొకేషన్ దగ్గర లొకేషన్ ఈక్వల్ టు 5 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో లొకేషన్ ఈక్వల్ టు 5 ఇస్తే చెక్ చేసుకుంటూ వెళ్తాం. టెంప్ 1 టెంప్ 2 యూజ్ చేసి ఒక్కొక్క నోడ్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. చెక్ చేసుకుంటూ వెళ్ళాక స్పెసిఫిక్ లొకేషన్ ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది, ఇక్కడ లాస్ట్ ప్లేస్లో ఫైండ్ అవుట్ అయింది. అవునా, అంటే ఇది లాస్ట్ నోడ్. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాము, డిలీషన్ అయితే ఎండింగ్ని పెర్ఫామ్ చేస్తాము. సో ఆ డిలీషన్ అయితే బిగినింగ్, డిలీషన్ అయితే ఎండింగ్ రెండు కూడా మనకి ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ కాకుండా, అంటే మీరు ఇచ్చిన స్పెసిఫిక్ నోడ్ బిగినింగ్లోనూ లేదు, మీరు ఇచ్చిన స్పెసిఫిక్ నోడ్ ఎండింగ్లోనూ లేదు, సమ్వేర్ మిడిల్ పార్ట్లో ఎక్కడైనా ఉందనుకోండి, అప్పుడు ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలనేది చూద్దాం. నేను ఇప్పుడు లొకేషన్ ఈక్వల్ టు 4 ఇచ్చింది. సో ఫస్ట్ అది ఉందో లేదో అనేది ఐడెంటిఫై చేసుకోవాలి కదా. సో ఆ స్పెసిఫిక్ లొకేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే 2 టెంపరరీ నోడ్స్ని తీసుకుంటాం. ఆ టెంపరరీ నోడ్స్ ఏంటి, టెంప్ 1, టెంప్ 2. సో టెంప్ 1, టెంప్ 2 అని 2 టెంపరరీ నోడ్స్ తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఎసెన్స్. అంటే ఇప్పుడు టెంప్ 1లో ఏముంటుంది, 1000 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టెంప్ 1 ఏ నోడ్ పాయింట్ వచ్చేస్తుంది, 1000 అడ్రస్ ఏ నోడ్ అయితే ఉందో ఆ నోడ్ని పాయింట్ వచ్చేస్తుంది. అంటే టెంప్ 1 ఫస్ట్ నోడ్ని పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి. సో టెంప్ 1 రిప్రజెంట్ చేసే నోడ్ స్పెసిఫిక్ లొకేషన్ కాదా అని చెక్ చేయండి. సో అలా చెక్ ఎప్పటి వరకు చెక్ చేయాలి, అలాగే మనం స్పెసిఫిక్ లొకేషన్ని రీచ్ అయ్యేంత వరకు చెక్ చేయాలి. సో కండిషన్ ఏంటి, టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు లొకేషన్. స్పెసిఫిక్ లొకేషన్ కదా చెక్ చేయడానికి కండిషన్ ఏంటి, టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు లొకేషన్. ఎప్పటి వరకు చెక్ చేయాలి అంటే, సో ఎప్పటి వరకు చెక్ చేయాలి అంటే మనం అంటే it reaches to specific node. ఓకేనా? ఇన్ కేస్ ఇది ట్రూ కాలేదనుకోండి, టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు లొకేషన్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం అంటే ఇట్ రీచెస్ టు స్పెసిఫిక్ నోడ్, మూవ్ టెంప్ 2 ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 and టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1. నెక్స్ట్ ఈ టెంప్ 1ని టెంప్ 2ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు, స్పెసిఫిక్ లొకేషన్ని రీచ్ అయ్యేంత వరకు. లేదు అంటే మనం ఈ లింక్ లిస్ట్ ఎండింగ్ వరకు. ఇన్ కేస్ మనం ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు లింక్ లిస్ట్కి ఎండింగ్ వరకు వెళ్ళిపోయాము అనుకోండి, మనకి నోడ్ ఫైండ్ అవ్వలేనప్పుడు అప్పుడు ఏం చేస్తాము, మనకి స్పెసిఫిక్ లొకేషన్ అనేది ఫైండ్ అవ్వలేదని
అలా కాకుండా ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి స్పెసిఫిక్ లొకేషన్ ఫైండ్ అవుట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ లొకేషన్ దగ్గర ఉన్న నోడ్ని మనం రిమూవ్ చేస్తాం. చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటి, temp1 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ నోడ్ రిప్రజెంట్ చేస్తుంది. 1000 ఉంది కాబట్టి ఫస్ట్ నోడ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటాం. temp data ఈక్వల్ టు లొకేషన్, ఓకేనా. సో temp1 కదా, temp1 data ఈక్వల్ టు లొకేషన్. temp1 data ఎంతమ్మా 3, లొకేషన్ ఎంత 4. సో 3 ఈజ్ ఈక్వల్ టు 4 కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఏం చేస్తాము, temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 చేస్తాము. సో temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 అంటే temp2 ఈజ్ ఈక్వల్ టు 1000. నెక్స్ట్ ఏం చేస్తాము, temp1 ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్. సో temp1 ఏం చేస్తాము, నెక్స్ట్ నోడ్ మూవ్ చేసుకుంటాము. సో temp1 ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్ అంటే temp1 ఏంటంటే 1004. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటాము. temp1 డేటా ఈక్వల్ టు లొకేషన్. దీంతో పాటు ఇంకో కండిషన్ కూడా చెక్ చేసుకుంటాం. ఏంటి, మనం రీడ్ చేస్తున్నది లాస్ట్ నోడ్ అనేసి. లాస్ట్ నోడ్ అనుకోండి, ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదని చెప్పచ్చు. సో temp1 డేటా ఈక్వల్ టు లొకేషన్. ఇప్పుడు చూడండి temp1లో ఉంటుంది 1004 ఉంది. సో 1004 డేటా ఈజ్ ఈక్వల్ టు 1004 కదా. సో 1004 డేటా ఈజ్ ఈక్వల్ టు లొకేషన్. సో 1004 డేటా ఎంత 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4. కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంక మనం temp1ని temp2ని మూవ్ చేయాలి. ఈ కండిషన్ ట్రూ అయిన వరకే మనం మూవ్ చేస్తాం. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో వీటిని మనం మూవ్ చేయడం ఆపేస్తాం. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం చేయాలి, డిలీషన్ అనేది కన్ఫర్మ్ చేయాలి. సో డిలీషన్ అనేది కన్ఫర్మ్ చేసినప్పుడు ఏ నోడ్ రిమూవ్ చేయాలి, ఈ స్పెసిఫిక్ లొకేషన్. స్పెసిఫిక్ లొకేషన్ అంటే 4 అనే డేటా ఉన్న నోడ్ని రిమూవ్ చేయాలి. సో 4 అనే డేటా ఉన్న నోడ్ని, ఈ నోడ్ని రిమూవ్ చేసేస్తున్నారంటే మీనింగ్ ఏంటి, దాని ప్రీవియస్ నోడ్లోకి ఈ లాస్ట్ నోడ్ అడ్రస్ రావాలి, అదే నెక్స్ట్ నోడ్ అడ్రస్ రావాలి. ఇప్పుడు ప్రీవియస్ నోడ్ ఏం పాయింట్ అవుట్ చేస్తుంది, temp2 కదా పాయింట్ అవుట్ చేస్తుంది. సో ప్రీవియస్ నోడ్ ఏం పాయింట్ అవుట్ చేస్తుంది, temp2కి. అంటే temp2 నెక్స్ట్లోకి ఏం రావాలి, 1008 రావాలి. 1008 ఎందులో ఉంది చూడండి, temp1 నెక్స్ట్లో ఉంది కదా. కాబట్టి ఏం చేస్తామంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్ చేస్తాము. సో temp2 నెక్స్ట్ అంటే చూడండి, temp2 అంటే ఎంత 1000 నెక్స్ట్ పార్ట్ అంటే ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్లో ఏం పెట్టుకుంటున్నాము, temp1 నెక్స్ట్. temp1 అంటే ఎంత 1004. దీని నెక్స్ట్ ఏంటుంది 1008 అంటే ఈ ప్లేస్లో 1008. ఎప్పుడైతే ఈ అడ్రస్ 1008 ఉందో ఇది 1004 పాయింట్ అవుట్ చేయాలి కదా. సో ఈ లింక్ ఇక్కడ డిస్కనెక్ట్ అయ్యి ఇది దేని పాయింట్ అవుట్ చేస్తుంది, 1008 అడ్రస్ ఉన్న దాన్ని నోడ్ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు, డిలీట్ temp1ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఈ నోడ్ ఏదైతే ఉందో నోడ్ రిమూవ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది, సెకండ్ నోడ్ అవుతుంది. ఓకేనా. సో మనం ఇక్కడ రిమూవ్ చేసింది మిడిల్ నోడ్ కాబట్టి లాస్ట్ నోడ్ మనం అడ్రస్ పార్ట్ ఏమి చేంజ్ చేయవలసిన లేదు. సో ఇలా మనం డిలీషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో డిలీషన్లో మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, లిస్ట్ అనేది ఎండిఏ కాదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత లిస్ట్ కంటే సింగిల్ నోడ్ ఆర్ మల్టిపుల్ నోడ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు మల్టిపుల్ నోడ్స్ అయితే ఈ స్పెసిఫిక్ లొకేషన్ స్టార్టింగ్లో ఉందా లేదంటే ఎండింగ్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ వస్తుంది, ఎండింగ్లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ వస్తుంది. ఆ రెండు కాదు అంటే ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నామో ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి. ఏం చేయాలి అంటే temp1ని temp2ని తీసుకుని ఒక్కొక్క నోడ్ని మూవ్ చేసుకుంటూ temp1ని temp2ని స్పెసిఫిక్ లొకేషన్కి వెళ్ళాలి. లొకేషన్కి వెళ్ళిన తర్వాత దీని స్పెసిఫిక్ లొకేషన్కి ముందున్న దాని అడ్రస్ పార్ట్ని చేంజ్ చేయాలన్నమాట, నెక్స్ట్ నోడ్ అడ్రస్ తోటి. సో అందువల్ల temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్ చేసాము. తర్వాత ఏం చేస్తాము, ఈ temp1ని రిమూవ్ చేసేస్తాము. సో ఇది డిలీషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ యొక్క స్పెసిఫిక్ పొజిషన్. నెక్స్ట్ డిస్ప్లే. సో మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడం అనేది చూద్దాం.
సింగిల్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అయినా సింగిల్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అయినా డిస్ప్లే చేయడానికి ప్రాసెస్ అన్ని చేంజ్ అవ్వదు. అంటే ప్రాసెస్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా డిస్ప్లే చేయాలనేది చూద్దాం. ఎగ్జాంపుల్ సర్క్యులర్ కంటిన్యూస్ మీకు ఇందులో ఉన్న డేటాలను డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలి అంటే మనం ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క నోడ్ మూవ్ అవుతూ డిస్ప్లే చేసుకుంటాం. సో హెడ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి హెడ్ని మూవ్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క నోడ్కి మూవ్ అవడానికి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, టెంప్ అనే రెఫరెన్స్ నోడ్ తీసుకుంటున్నాను. ఈ టెంప్ అనే రెఫరెన్స్ నోడ్ని మూవ్ చేసుకుంటూ ఒక్కొక్క నోడ్ని ట్రావెర్స్ చేస్తాను. ఓకేనా? ఎప్పటి వరకు ట్రావెల్స్ చేస్తాము టెంప్ని అంటే అంటిల్ ఇట్ రీచెస్ ద లాస్ట్ నోడ్. సో టెంప్ అనేది లాస్ట్ నోడ్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మనం మూవ్ చేస్తాము. సో లాస్ట్ నోడ్ని రీచ్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అయితే మనకు లాస్ట్ నోడ్ని రీచ్ అయినట్టు. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా మనం టెంప్ని మూవ్ చేసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ ఏం చేస్తాము, డిఫైన్ ఏ రిఫరెన్స్ నోడ్ టెంప్. సో టెంప్ అనే రిఫరెన్స్ నోడ్ డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేసుకుంటాము. దేనితోటి ఇనిషియలైజ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అంటే ఇప్పుడు టెంప్ని హెడ్ తోటి ఇనిషియలైజ్ చేసుకుంటాం. హెడ్లో ఉంటుంది 1000 ఉంది కాబట్టి ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు హెడ్ అంటే టెంప్లో ఎంత ఉంటుంది 1000 ఉంటుంది. టెంప్ దేనికి పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ ఫస్ట్ నోడ్ని పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మీ లిస్ట్లో ఉన్న ప్రతి డేటాని డిస్ప్లే చేయాలి. యాక్చువల్ డేటా పార్ట్ అయితే ఇది 3, 4, 5. ఇప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలి, 3, 4, 5ని డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు డిస్ప్లే చేయండి, కండిషన్ చెక్ చేసుకోండి. లాస్ట్ నోడ్ వరకు వెళ్ళాలి కదా. సో ఏం చేయాలి అంటే టెంప్ డేటాని డిస్ప్లే చేసిన తర్వాత టెంప్ని మూవ్ చేయాలి. ఎప్పటి వరకు అంటే అంటిల్ ఇట్ రీచెస్ ద లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ రీచ్ అయ్యేంత వరకు మూవ్ చేయాలి. సో టెంప్లో డేటాని ఎలా డిస్ప్లే చేస్తాం, డిస్ప్లే టెంప్ డేటా. ఓకే, టెంప్ డేటాని డిస్ప్లే చేయాలి. అంటే టెంప్ డేటా అంటే ఫస్ట్ టెంప్ ఏముంది 1000 ఉంది. సో 1000లో డేటా ఏముంది 3 ఉంది. 3ని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి కదా. అండ్ మూవ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. టెంప్కి టెంప్ నెక్స్ట్కి మూవ్ చేయాలి. ఎప్పటి వరకు, అంటే ఇట్ రీచెస్ ద లాస్ట్ నోడ్. అదే లాస్ట్ నోడ్ రీచ్ అయ్యేంత వరకు ఈ స్టెప్స్ మనం కంటిన్యూ చేయాలి. ఏం స్టెప్స్ అంటే టెంప్ డేటాని డిస్ప్లే చేయడం, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ చేయడం, మళ్ళీ టెంప్ డేటాని డిస్ప్లే చేయడం, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ చేయడం. ఎప్పుడైతే లాస్ట్ నోడ్ని రీచ్ అయ్యిందో అప్పుడు మనం ఆపేస్తాం. సో అంటిల్ రీచెస్ టు లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ రీచ్ అయిన తర్వాత తెలియడానికి కండిషన్ ఏంటి, టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అయితే అది లాస్ట్ నోడ్ని రీచ్ అయినట్టు అనమాట. సో చూడండి, ఫస్ట్ టెంప్ డేటాని డిస్ప్లే చేసాము. టెంప్ డేటా ఎంత 3. నెక్స్ట్ ఏం చేసాము, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ నెక్స్ట్ ఎంత ఉంది 1004. కాబట్టి టెంప్లో 1000 తీసేసి 1004. టెంప్ దేనికి ఎంత వచ్చేస్తుంది 1004. ఓకేనా? సో అది లాస్ట్ నోడ్ అని చెక్ చేసుకోండి. లాస్ట్ నోడ్ కాదు. నెక్స్ట్ టెంప్ డేటాని డిస్ప్లే చేసుకోండి. ఇప్పుడు టెంప్ డేటా ఎంత 4. ఓకే, టెంప్ డేటా 4 కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా టెంప్ని మూవ్ చేయండి. సో టెంప్ని మూవ్ చేసినప్పుడు 1004
చేయడానికి మనకి అలవాటు. సో ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, అలాగే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వాటి ఆపరేషన్స్ కంప్లీట్ అయ్యాయి.